నమస్తే అండి. పచ్చనికాయలు పండు మిరపకాయలు కారం చేస్తున్నాను. పచ్చనికాయలు ఇలా తీసుకొని ఇందులో పప్పులన్నీ ఒలుచుకొని ఇలాగా అందులోకి పండుమిరపకాయలు ఒక 10 తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు టమాటా ఒక 2 ఆనియన్స్, అదే తిరగవాత దినుసులండి. ఇవన్నీ మిక్సీ జార్లో అన్నీ కాదు, పండుమిరపకాయలు అలానే టమోటా ఫస్ట్ మిక్సీ పట్టుకొని పండుమిరపకాయ టమోటా ఇట్లా కచ్చాపచ్చాగా పట్టుకున్న తర్వాత ఇందులోనే పల్లీలు కూడా వేసేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగబాత గింజలండి, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలన్నీ కలిపే పెట్టి ఉంటానండి నేను. అందులో వేసేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ మాత్రం తిరగబాతలోనే వేసేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు, పండుమిర్చి, టమోటా, ఇది వేసేయాలండి. అందులో అంతా వేసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, అలానే సాల్ట్ సరిపోయేంత వేసేసుకోండి. అంతా ఇలా కలుపుకొని ఫస్ట్ కొద్దిగా హైలో పెట్టుకొని మళ్ళీ కొద్దిగా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఆవటిలనిస్తే బాగా నీట్గా చాలా బాగా వస్తుందండి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా సిమ్లో పెడితే నీరంతా వెళ్ళిపోతుందండి, చాలా బాగా వస్తుంది. మీరు సిమ్లో పెట్టాలంటే అలానే పెట్టేయద్దండి, అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని అంతా ఇలా కలుపుకొని చూసేసుకుంటే బాగుంటుందండి. ఇది రాగి సంగటికి, అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను అంత హెవీగా తింటాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సింపుల్ రెసిపీ కూడా.